హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోనే వచ్చేసాను. ఐ హోప్ మీకు ఏ మాత్రం వీడియో నచ్చినా కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకు అంటే చాలా మంది విషయాల్లో ఇది జరుగుతుంది, జరగబోతుంది కూడా అనమాట. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క లవ్ సక్సెస్‌ఫుల్‌గా మ్యారేజ్ వరకు వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. మధ్యలోనే బ్రేక్ అవ్వచ్చు. లేదా లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా కలిసి కూడా ఉండొచ్చు. ఏమవుతుంది అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఉంటాము. ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా ఉండాలి. సో, మేము మ్యారేజ్ చేసుకోవాలి అనే థాట్స్‌తోనే ఎవరైనా ఇష్టపడతారు. బట్ అది అంతవరకు వెళ్తుందా? మధ్యలోనే స్టాప్ అయిపోతుందా అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మిమ్మల్ని మీ ప్రేమని చులకన చేసి వెళ్ళిపోయారా? సో, మీకేం చేయాలో అర్థం కావట్లేదా? ఏడుపొస్తుందా? ఎమోషనల్ అయిపోతున్నారా? తట్టుకోలేకపోతున్నారా? ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదా? ఈ వీడియో మీకోసమే అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా అంటే రిలేషన్‌లో, లవ్‌లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎంతైతే మీరు హ్యాపీగా ఉంటారో, ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు అంతకు మించిన బాధ అనుభవిస్తారు. అంటే మీకిక్కడ అర్థం అవ్వాల్సిన వర్డ్ ఏంటంటే, హ్యాపీనెస్ కన్నా కూడాను బాధే ఎక్కువుంటుంది లవ్‌లో. ఎందుకు అంటే, జెన్యూన్‌గా ఎవరినైనా మనం ఇష్టపడ్డప్పుడు, లైఫ్ షేర్ చేసుకుంటాము అని అనుకున్నప్పుడు, ఏదో ఒక రీజన్స్ చెప్పేసి, సిల్లీ రీజన్స్‌తో అవాయిడ్ చేసి వెళ్ళిపోయారనుకోండి, సో, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే నేనెంత నమ్మాను, ఎంత హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. సో, సడెన్‌గా ఎందుకు అవాయిడ్ చేసి వెళ్ళిపోయారు అనే ఒక థాట్‌లో ఉండిపోతూ ఉంటారు. చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. ఎవ్వరు ఒక్కరి గురించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఈ పెయిన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువుంటుంది. అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడాను, నేను చెప్పినా కూడాను మీకు అనిపించొచ్చు. ఏదో మీరు చెప్తుంటారు కానీ మేము అంత తొందరగా బయట పడలేకపోతున్నాము. ఆ బాధ చాలా విపరీతంగా ఉంటుంది. అది చాలా కష్టం. అది చాలా నరకం అని చెప్తూ ఉంటారు. చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు చెప్తూ ఉంటారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తూ ఉంటారు. నిజం, నేను ఒప్పుకుంటాను. బాధ ఉంటుంది. లేదు అని నేను చెప్పను. ఎందుకంటే అది టైమ్ పాస్ చేసే వాళ్ళకి బాధ ఉండదు. ఏదో వచ్చాము, ఏదో వాళ్ళకేదో అవసరం ఉంది, ఉన్నారు, వెళ్ళిపోయారు, టైమ్ పాస్ చేశారు అంటే వాళ్ళకి అంత సీరియస్‌గా తీసుకోరు దాన్ని. బట్ సీరియస్‌గా తీసుకునేదెవరు? ట్రూ లవర్స్ మాత్రమే అనమాట. అంటే ప్రాణంగా ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రమే సిన్సియర్‌గా తీసుకుంటారు. ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినా సరే ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట. యాక్చువల్లీ నిజమేంటంటే అవసరానికి రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఎప్పటికీ లవ్ వాల్యూ వాళ్ళకి తెలీదు. అస్సలు తెలీదు అనమాట. కానీ ఏంటంటే ఇక్కడ చాలామంది ఆహ్, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక్కొక్కరు ఏమనుకుంటూ ఉంటారు అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు లైఫ్‌లోకొచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోరు అనమాట. ఎందుకంటే ఒకరు మోసం చేసి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్క అమ్మాయి అలానే ఉంటుంది. లేదా ప్రతి ఒక్క అబ్బాయి అలానే ఉంటారు అనే మైండ్ సెట్‌తో ఉండిపోతూ, నిజంగా ప్రేమించే వాళ్ళు మన లైఫ్‌లోకొచ్చినా ఏం చేస్తూ ఉంటారంటే పట్టించుకోరు. అస్సలు కేర్ కూడా చేయరనమాట. ఎందుకంటే కానీ అది కరెక్ట్ కాదు. సో, అందరూ ఒకేలా ఉండరు. మిమ్మల్ని మోసం చేసి వెళ్లారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అలానే ఉంటారని ఏ మాత్రం అనుకోమాకండి. ఎందుకంటే ఈ మిస్టేక్ చాలా మంది చేస్తున్నారనమాట. సో, అంటూ ఉంటారు కొంతమంది నిజంగా ప్రేమించే వాళ్ళని పట్టించుకోరు. సో, ఆర్టిఫిషియల్‌గా ప్రేమ చూపించే వాళ్ళకి అడిక్ట్ అవుతుంటారు. గర్ల్స్ అండ్ బాయ్స్ అని అంటూ ఉంటారు. యాక్చువల్ ఒక రకంగా అది నిజం కూడా అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వదిలేసి మీరు పర్ఫెక్ట్ అయితే చెప్తున్నాను. మీ సైడ్ నుంచి ఏదైనా నెగెటివ్ ఉంటే అది దానికి ఎవరేం చేయలేం. బట్ మీరు పర్ఫెక్ట్‌గా ఉండి కూడా మిమ్మల్ని ఒకరు వదిలేసి వెళ్ళిపోయారు అంటే డెఫినైట్‌లీ వాళ్ళు బాధపడతారు. ఈరోజు బాధపడకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా వదిలేసి టైమ్ పాస్ చేసేవాళ్ళు కాబట్టి ఈజీగానే వదిలేసుకుంటూ ఉంటారు. అంత సీరియస్‌గా తీసుకోరు వాళ్ళు. వాళ్ళు ఇంకొకరితో హ్యాపీగా మూవ్ ఆన్ అవుతుంటారు. కానీ ఇక్కడ జరిగేదేంటి అంటే, ఇక్కడ సీరియస్‌గా తీసుకున్న వాళ్ళు ఎక్కువ బాధపడిపోతూ, ఎమోషనల్ అయిపోతూ, పిచ్చెక్కిపోతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే. కానీ మీరేం చేయొద్దు. నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పా. పగలు, ప్రతీకారాలు ఏమీ వద్దు. అసలు అలాంటి పనులు చేయొద్దు మీరు. సో, వాళ్ళు బాగుపడకూడదు. వాళ్ళకేదో ఒకటి జరగాలి. సో, నన్ను మోసం చేసేసారు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ అలా కూడా అనుకోవద్దు. ఎందుకంటే వన్ డే వాళ్ళకి ఎప్పుడైతే ఒకరి కోసం అంటే మేబీ ఇంకొకరి కోసం మిమ్మల్ని అవాయిడ్ చేశారనుకుందాం. సపోజ్ చెప్తున్నాను. ఆ ఎవరి కోసమైతే మిమ్మల్ని వదిలేసారో వాళ్ళే ఆ పార్ట్నర్‌ని మోసం చేసి వెళ్ళిపోతారు ఒకరోజు. అప్పుడు మీ వాల్యూ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ ఎవరికైనా ఇది అబ్బాయికైనా సరే, అమ్మాయికైనా సరే ఎప్పుడైనా ఒక జెన్యూన్ లవ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని మోసం చేసి మీరు ఇంకొకరితో ఉన్నారు అనుకోండి. అంటే ఐ మీన్ ఇంకో చాయిస్‌కి వెళ్లారనుకోండి వాళ్ళని వదిలేసి. ఎవరి కోసం మీరు వెళ్ళిపోయారో వాళ్ళే మిమ్మల్ని ఒకరోజు మోసం చేస్తారు. ఆ రోజు వాళ్ళ వాల్యూ ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అప్పుడు మీకోసం వాళ్ళు వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయితే అవుతారు. ఒక మంచి గుడ్ పార్ట్నర్‌ని నేను మిస్ చేసుకున్నా అనే ఫీలింగ్ వాళ్ళలో స్టార్ట్ అయింది అంటే,
మీరు ఇక్కడ సక్సెస్ అయినట్టే ఇక. కొంతమంది కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ లవ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అసలు పెట్టుకోకూడదు. బట్ కామన్‌గా ఉండేవంటే ఓకే. కానీ అంతకు మించి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ ఒకరి మీద పెట్టుకోకూడదు. ఎప్పుడైతే మీరు ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ ఎక్కువ పెట్టుకుంటారో అది ఒకరోజు కొలాప్స్ అయినప్పుడు మీరు చాలా డిస్టర్బ్ అవ్వాల్సొస్తుంది అనమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే మేబీ మీరేం చేయలేకపోతున్నారు. తనని మీరు హ్యాపీగా చూసుకోలేకపోతున్నారు అనుకోండి. వాళ్ళని వెళ్ళనివ్వండి. కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచించండి. సో, అంటే మీకే అనిపిస్తూ ఉంటుంది తనని నేను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. తనని హ్యాపీగా చూసుకోలేకపోతున్నాను అనిపించినప్పుడు మీకనిపించిన అవతల వాళ్ళు డిసప్పాయింట్ అయినా కూడాను వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోనివ్వండి. హ్యాపీగా వెళ్ళిపోనివ్వండి. మీరు హ్యాపీగా చూసుకుంటాను అంటే చూసుకోండి. చూసుకోలేకపోతే వాళ్ళని హ్యాపీగా ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకి. స్వేచ్ఛగా వదిలేసేయండి. తప్పేం లేదిక్కడ. అలా అని మీరు ఎమోషనల్‌గా వీక్ అయ్యారు అనుకోండి, లైఫ్‌లో మాత్రం అస్సలు ముందుకు వెళ్ళలేరు. గుర్తుపెట్టుకోండి. చాలా స్ట్రాంగ్‌గా ఉండటానికి ట్రై చేయండి. మీ నుంచి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బట్ మీరు మాత్రం లైఫ్‌ని స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు అన్నమాట. బట్ వద్దు. సో, ఒక మిస్టేక్ జరిగిందా మీ లైఫ్‌లో, అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఒక లెసన్‌లా తీసుకోండి. సో, ఇప్పుడు ఒకసారి మీరు వెళ్తూ వెళ్తూ పడ్డారు అనుకోండి, ఎక్కడైనా రోడ్ సైడు. సో, ఇంకొకసారి ఏం చేస్తారు? జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తారు అనమాట. ఎందుకు? ఒకసారి పడ్డారు కదా! దెబ్బ తగిలింది కదా! మళ్ళీ అది తగలకూడదు అనే ఒక కాన్సెప్ట్ మైండ్‌లో ఉంటుంది కాబట్టి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తారు. ఇక్కడ కూడా అంతే అనమాట. సో, లవ్‌లో కూడా ఏదన్నా ఫెయిల్యూర్ అయింది అనుకోండి. సో, మిమ్మల్ని కాదని వెళ్ళిపోయారనుకోండి. ఓకే. మీ సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి సరిచేసుకోండి. నెక్స్ట్ టైమ్ జరగకుండా చూసుకోండి. లేదా వాళ్ళ మిస్టేక్ ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. వాళ్ళు ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే స్టక్ అయిపోమాకండి. సో, ఇక్కడ ఇలా జరిగిపోయింది. ఇంకా ఈ లైఫ్ ఇంతే ఎండ్ అయిపోయింది అని మాత్రం అక్కడితో ఆగిపోవద్దు. లైఫ్ చాలా ఉంది. ఇది ఒక పార్ట్ లైఫ్‌లో ఎప్పుడైనా ప్రతి ఒక్కటి లవ్ అనే కాదు. ఏదైనా లైఫ్‌లో ఒక పార్ట్‌గానే తీసుకోండి. మొత్తం అదే టోటల్. ఇప్పుడు మనీ ఉంది. లైఫ్ మొత్తం మనీనే అనుకోవద్దు. లవ్ ఉంది. లైఫ్ మొత్తం లవ్వే అనుకోవద్దు. లైఫ్‌లో చాలా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇవన్నీ ఒక పార్ట్స్ అంతే. సో, వాటి కోసం లైఫ్‌ని రిస్క్ చేసుకోవటం కానీ, ఎమోషనల్ అయిపోవటం కానీ, సో, జీవితాన్ని స్పాయిల్ చేసుకోవటం కానీ, ఇలాంటివి అస్సలు చేసుకోమాకండి. సో, ఫైనల్లీ లైఫ్‌లో ఏదో ఒక గోల్ పెట్టుకోండి. లేదా ఒక డ్రీమ్ పెట్టుకోండి. సో, ఖచ్చితంగా సక్సెస్ అయ్యి చూపించండి. డెఫినెట్‌లీ మిమ్మల్ని కాదన్న వాళ్ళు అవాక్కయ్యే రోజు వస్తుందనమాట. అప్పుడు మీ సంతోషానికి అవధులుండవు. మీరిప్పుడెంత పెయిన్ పడుతున్నారో, అప్పుడు అంతకు మించిన హ్యాపీనెస్ మీరు పొందుతారనమాట. సో, ఇదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.